జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలిపై లైంగిక వేధింపులు కలకలం రేపాయి. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న చిట్యాల రాజు కుమార్ వేధింపులకు గురిచేస్తున్నట్లుగా బాధితురాలు ఆరోపిస్తోంది. 3 నెలలుగా తనను లైంగిక వేధింపులకు గురిచేస్తూ రాత్రి పగలు తేడా లేకుండా ఫోన్ చేసి వేధింపులకు గురిచేస్తున్నాడని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని తెలిపింది. ఎన్నోసార్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతోంది. తన కోరిక తీర్చుకుంటే తనకు వచ్చే జీతం డబ్బుల నుంచి 1000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే అదే ఆఫీసులో డ్యూటీ చేస్తున్న రాజ్ కుమార్ కు వరుసకి అన్న అయిన శ్రీనివాస్ అండ చూసుకునే మరింత చెలరేగిపోతున్నాడని ఆరోపించింది. కోరిక తీర్చుకుంటే పనిలోంచి తీసేస్తానని బెదిరించినట్లు చెబుతోంది. ఇదే విషయంపై జగిత్యాల కలెక్టర్ కు బాధితురాలు ఫిర్యాదు చేసింది. మనిషి వేధించుతున్నాడు, నన్ను వస్తావా రావా, లేకుంటే నెలకు 1000 రూపాయలు ఇస్తావా ఇయ్యవా, రాకపోతే నీకు టార్చర్ పెడతా, నేను పనులకి వెళ్ళి వీక్ పారెత్తా అని ఘోరమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన జవాను, నేను ఊడుసుడు పని. మళ్ళీ మబ్బులో ఇట్లా సందులలో గల్లులలో ఉడితే ఆ గల్లులలో కచ్చుడు రమ్మని, మీది కచ్చుడు, దగ్గర కచ్చుడు. నేనన్నా నాకు పెద్ద పిల్లలు ఉన్నారు, నేను మా పిల్లలతో చెప్తా, నేను ఇట్లా రావద్దు, నువ్వు నేను దేవుని పేరు మీద ఉన్నా, నీకు నచ్చితే నచ్చినట్టు నచ్చిన వాళ్ళతో నాకు నువ్వు రావాలి ఇట్లున్నా. కానీ నేను 3 నెలల నుంచి నీ ఎంట పడుతున్నా, అయినా కానీ నువ్వు నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నావు, నువ్వు నాకు టార్చర్ అవుతుంది నాకు అన్నానుడు. ఓ రోజు రాత్రి 8 గంటలకు ఫోన్ చేసిండు, ఓ 9 గంటలకు ఫోన్ చేసిండు. మా ఆయన బెదిరించిండు నన్ను, ఎందుకు ఫోన్ చేస్తుండు నీకు అని. ఫోన్ చేస్తే ఇక జవాన్ కాబట్టి ఎందుకు చేసిండు అని అన్న. నేను అడిగిన మళ్ళీ, నువ్వు రాత్రిపూట నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు, మా ఆయన అంటున్నాడు నువ్వు ఇట్లా చేస్తే మంచిగా ఉండదు, నేను సార్తో చెప్తానన్నా. అంటే సార్తో చెప్తే ఏం బిక్తాడు, మా అన్న మేనేజర్ అలా, నువ్వేం బిక్తావు అదేం బిక్తావు అని అన్నాడు. అంటే నేను అదే మాటకు పోయి మబ్బులు ఆదిర్లంగా వెళ్ళి పెట్టిన, ఇట్లా అంటుండు ఇట్లా ఎత్తుండు సారు, మీరు ఏమంటలేదు, అది పర్సనల్ విషయం, పర్సనల్గా మాట్లాడాలి. నువ్వు 1000 రూపాయలు అడుగుతున్నావు, నువ్వు ఎందుకు అంటున్నావు అని రాజేందర్ సార్ అను. 1000 రూపాయల విషయం అంటే అడుగుతున్నాడు అంటే మీకు ఎంత కోపం వస్తుంది, నన్ను ఇట్లా అంటున్నాడు అని అంటే మీకు ఎందుకు కోపం, ఎందుకు అడుగుతలేరు సార్ అని నేనన్నా. అంటే అది పర్సనల్గా మాట్లాడాలి, పర్సనల్గా మాట్లాడాలి. నువ్వు పబ్లిక్లో ఎందుకు ఎత్తున్నావు ఇట్లా అని అంటే ఆయన మంచోడు, నేను లంగను అన్నట్టు. పబ్లిక్లో ఎత్తున్నావు అని అంటే ఎన్ని రోజులు అనుకోవాలి సారు, ఆయన ఎందుకు అంటున్నావు అని ఎందుకు అంటలేరు మీరు అని నేనన్నా. అంటే అగో పర్సనల్గా మాట్లాడదామని అంటే పర్సనల్ ఏమున్నది, పర్సనల్ లేదు. నేను సార్ ఏ మున్సిపాలిటీలో చేస్తారు, ఎక్కడ ఏ ఊరు? కోరుట్ల మున్సిపల్లో జవాన్ పని. ఆయన లేవరే కానీ జవాన్ లేనందుకే నేను జవాన్ పోస్టుకు పెట్టిండ్రు, మా లెక్క లేవరే ఆయన కూడా. అయితే లండన్లో మేనేజర్ అన్నట్టు అట్లా. ఒకసారి సార్ ముంగడ కూడా ఉన్నాడు, ఒకసారి ముంగడ కూడా సార్ ముంగడ ఉన్నాడు, మున్సిపల్ కమిషనర్ కలిసి. ఇప్పుడు ఆదిర్లేసే సైన్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు. ఉండి ఆయన సార్ అవి ఆదిర్లేసే బుక్కులు పట్టుకొని నా మీదకి ఎవరికి వచ్చిండు ఆ సారు కొడతావా కుర్చీలోకి వెళ్ళి వేసేస్తున్నావు అని అన్న. అంటే నువ్వేం మాట్లాడుతున్నావమ్మా, పర్సనల్ మాట్లాడాలి కానీ అన్న సార్ అన్న. రైట్, ఈ విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, కోరుట్ల మున్సిపల్ ఆఫీసులో పారిశుద్ధ్య కార్మికురాలపై లైంగిక వేధింపులు చేస్తున్న రాజుకు సంబంధించి కమిషనర్పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు చెప్తున్నారు. ఫైనల్గా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. నెలకు 1000 రూపాయలు ఇస్తావా లేదంటే నా కోరిక తీరుస్తావా అంటూ కూడా ఇటు పారిశుద్ధ కార్మికులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నటువంటి సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. అయితే కోరుట్ల మున్సిపల్ కార్యాలయం లోపల కార్మికులుగా పనిచేస్తున్నటువంటి మహిళపై మున్సిపల్ జవాన్ రాజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఇటు లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఇటు భరించలేక ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్, జగిత్యాల కలెక్టరేట్ కు వచ్చి అక్కడ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే 3 నెలల నుండి కూడా భారతి అనే కార్మికులపై చిట్యాల రాజ్ కుమార్ అనేటువంటి మున్సిపల్ జవాన్ లైంగిక వేధింపులు చేస్తున్నాడు. రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా ఎప్పుడు కూడా నిత్యం ఫోన్ చేసి వేధింపులకు గురి చేస్తున్నాడు. అదేవిధంగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు అంటూ కూడా మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే విషయం పైన రాజ్ కుమార్ పై పలుమార్లు ఫిర్యాదు చేసినా కానీ మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. కావున తనకు న్యాయం కలవాలి అంటూ కూడా ఇటు జగిత్యాల కలెక్టర్ కు వచ్చి ఈరోజు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇటు సామరస్యంగా మాట్లాడుకోవాలని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్తున్నారు, కానీ ఎక్కడికి పోయినా కానీ తనకు న్యాయం జరగడం లేదు అని చెప్పి అయితే మా యువతి వాపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తన కోరిక తీర్చకుంటే డబ్బులు ఇవ్వాలి, లేకుంటే తనను పనిలో నుంచి తీసివేస్తానంటూ కూడా ఇటు బెదిరిస్తున్నాడని భారతి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజు, ఈ విషయం పైన
కలెక్టర్ కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనిపైన మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ శ్రీనివాస్, అంటే మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదంటే ఫైనల్గా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేసింది బాధితురాలు. మరి కలెక్టర్ ఎటువంటి హామీ ఏమైనా ఇచ్చారా? ఇప్పటి వరకు కలెక్టర్కు అయితే ఈ రోజు వచ్చి కలెక్టర్ వచ్చి నేరుగా వచ్చి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనిపైన విచారణ చేస్తాం. విచారణ చేసిన తర్వాత ఫిర్యాదు మేరకు విచారణ చేసి తర్వాత అతనిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పిండు. అయితే రాజ్ కుమార్ కు ఎన్నిసార్లు చెప్పినా గానీ ఇతడు వినడం లేదు. వేరే ఒక అధికారి అతనికి సోదరుడు అయినటువంటి శ్రీనివాస్ అండ చూసుకొని తనను వేధిస్తున్నాడు అని చెప్పి బాధితురాలైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా కానీ సామరస్యంగా మీరు ఇద్దరు మాట్లాడుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు తప్ప కానీ తనకు న్యాయం జరగడం లేదని చెప్పి అయితే బాధిత మహిళ వాపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.